మిగతా అప్డేట్స్ చూద్దాం. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. సమావేశంలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె, కాళేశ్వరం కమిషన్పై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పాటు కుంగిపోయిన పిల్లర్ల రిపేర్పై చర్చించనున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే మెట్రో స్వాధీనం, ఎక్స్టెన్షన్లతో పాటు కుల సర్వే, ఇండస్ట్రీస్కి సంబంధించిన భూములపై చర్చించనున్నారు. కరెస్పాండెంట్ అజీం పూర్తి సమాచారం అందిస్తారు. అజీం, నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఏదైతే ఈ సమావేశం జరుగుతుంది, ఈ సమావేశంలో ఈరోజు పలు కీలకమైనటువంటి అంశాలు చర్చించడంతో పాటు పలు కీలకమైనటువంటి నిర్ణయాలను కూడా కేబినెట్ తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్య ఏదైతే ఆర్టీసీ నిన్నటి నుంచి కూడా ఏదైతే సమ్మెబాట పట్టింది, సమ్మెబాట పడుతూ కూడా పలు ప్రధానమైన డిమాండ్ని ఏదైతే ప్రభుత్వం ముందు కూడా ఉంచడం కూడా జరిగింది. అందులో ప్రధానంగా కూడా ఏదైతే ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేయడం, కార్మికులను ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం ఒకటి, దీంతోపాటు ఏదైతే నిషేధితంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి నిషేధితాన్ని ఎత్తివేస్తూ ఆ సంఘాలకు సంబంధించిన ఎన్నికలు నిర్వహించాలని చెప్పడం, దాంతోపాటు పీఆర్సీ ఇవ్వడం, అలాగే ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేట్ అద్దె బస్సులు కాకుండా ఏదైతే గవర్నమెంటే దాన్ని తీసుకొని హ్యాండిల్ చేయాలని చెప్పి కూడా ఇలాంటి డిమాండ్స్ పెట్టారు. మొత్తం 32 డిమాండ్స్ని ఏదైతే ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. ఇందులో 29 డిమాండ్స్కి ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు ఇప్పటికే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా తెలిపారు. సో ప్రధానమైన 3 డిమాండ్స్ ఇవి ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు కాబట్టి ఈరోజు ఆ 3 డిమాండ్స్ పైన కూడా ఏదైతే ప్రభుత్వం చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక నిన్న ఏదైతే హైకోర్టులో కూడా ఏదైతే కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్పై మాజీ సీఎం కేసీఆర్, అలాగే మాజీ మంత్రి హరీష్ రావుపై, అలాగే అధికారులపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, కమిషన్ చట్టబద్ధమే అయినప్పటికీ కూడా ఏదైతే కమిషన్ పాటించాల్సినటువంటి నిబంధనలు పాటించలేదు కాబట్టి తీసుకోవడానికి వీలు లేదని చెప్పి కూడా ఏదైతే హైకోర్టులో తీర్పు వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు కేబినెట్లో ఈ అంశంపై కూడా ప్రధానంగా పెద్ద ఎత్తున చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఆ పిల్లర్లన్నీ కూడా కూలిపోయాయి. మేడిగడ్డ, అన్నారం, సుందీల దగ్గర ఉన్నటువంటి పిల్లర్లన్నీ కూడా కూలిపోయాయి, కుంగిపోయాయి. సో ఈ నేపథ్యంలో ప్రజల్లో ఒక తప్పుడు సంకేతం, అసలు దీనికి బాధ్యులు ఎవరు అనేది తేల్చాలి అంటే ఖచ్చితంగా దీనిపై ఏదో ఒక చర్యలు తీసుకోవాలి. కాబట్టి మరి ప్రభుత్వం దీనిపై ఎలా ముందుకు వెళ్తుంది, అది సుప్రీంకోర్టుకు వెళ్తుందా, లేదంటే మరోసారి కమిషన్ రిపోర్ట్ వేసి సెక్షన్ 8B కింద ముందుకు అందరికీ పత్రాలను ముందే సమర్పించి అయితే ఎంక్వైరీకి పూనుకుంటుందా, లేదంటే మరేదైనా రూపంలో సిబిఐ ఎంక్వైరీ కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాసింది. సో ఆ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుందా? సో ఇలాంటి అంశాలపై కూడా ఏదైతే కాళేశ్వరం కమిషన్పై కూడా చర్చించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక దీంతోపాటు జీహెచ్ఎంసీ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై కూడా ఈరోజు ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక దీంతో మెట్రో స్వాధీనం, ఇప్పటికే మెట్రోకి సంబంధించి ఏదైతే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది, దీనికి సంబంధించినటువంటి కొన్ని బకాయిలు కూడా కట్టేసి మిగతాకి సంబంధించిన దఫలావారీగా విడుదల చేయాలని అనుకుంది. సో మెట్రో ఎక్స్టెన్షన్ పై కూడా ఏదైతే ప్రభుత్వం ఆలోచన చేసిన విషయం తెలిసిందే. సో ఈ అంశంపై కూడా ఈరోజు చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ నెల 30వ తేదీ వరకు ఏదైతే అజారుద్దీన్ మంత్రి పదవికి సంబంధించినటువంటి గడువు ముగుస్తుంది. సో ఎమ్మెల్సీగా ఏదో ఒకటి ఉండాలి. కానీ అజారుద్దీన్ ప్రస్తుతం ఇప్పటివరకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా గవర్నర్కి ఏదైతే ప్రభుత్వం నుంచి పంపించినా ఇప్పటికీ కూడా ఆమోదం తెలపలేదు. సో దీనికి సంబంధించి కోదండరాం, అజారుద్దీన్ గవర్నర్ ఎమ్మెల్సీ కోటాలకు సంబంధించిన అంశంపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. వీటితో పాటు ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులు, అలాగే ఎండాకాలం కాబట్టి ఇటు త్రాగునీరు, అలాగే విద్యుత్ సంబంధించిన అంశం, ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన అంశంపై 99 రోజుల ప్రణాళికకు సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. శ్రీదేవి. రైట్ అజీం, థ్యాంక్ యూ.